పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఉల్లిపాయ ముక్కలు, ఒక టమోటా చాలు, 4, 5 పచ్చిమిరపకాయలు ముక్కలు కోసేసుకొని పక్కన పెట్టుకొని, బాండీలో నూనె పెట్టుకొని, అందులో కరివేపాకేసి వేయించుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా ముదురు రంగు వచ్చి బ్రౌనిష్ రంగులోకొచ్చాక అందులో పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేసుకోవాలి. అది వేయించేసుకున్నాక బాగా దగ్గరికి వేగాక అందులోనే ఉప్పు, కారం, 2 చెంచాల కారం, కొద్దిగా సాల్టు, పసుపు వేసి దగ్గరికంటా వేయించుకోవాలి. వేయించుకున్న దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే ఇప్పుడే వేయించుకోవాలండి. నేను తర్వాత గుర్తొచ్చి వేశాను. అది మీరైతే కనుక ఉప్పు, కారం అది వేసినప్పుడే మాత్రం వేయించేసుకోండి. వేయించేసుకున్నాక ఎగ్గు చక్కగా తీసుకొని, ఇదిగోండి ఇలా చిన్న చిన్న స్లైసెస్‌గా బీటర్ ఉంటది. దాంతోటి తురుముకుంటే, తురిమి మంచం ప్లేట్లు వస్తున్నాయి కదా ఇప్పుడు.